అయితే యాక్చువల్గా ఇదే సంవత్సరంలో కన్నప్ప, ఇదే సంవత్సరంలో మీరా, ఇదే సంవత్సరంలో దక్ష. ఆ రెండు చూసుకుంటేనేమో ప్యాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయినాయి కదా. సరే మరి మంచు లక్ష్మి గారు ఎప్పుడు ప్రాపర్గా ఒక ప్యాన్ ఇండియా, టోటల్ ప్యాన్ ఇండియా లాగా, అంటే ఇక్కడ క్రేజ్ అక్కడ క్రేజ్ ఉన్న లాంటి ఒక ఫిల్మ్స్ వస్తున్నాయి కదా. సో అలాంటివి ఏమన్నా మీ బకెట్ లిస్ట్లో ఉన్నాయా, చేయాలని ఆలోచన ఏమైనా ఉందా? దానికి చాలా బడ్జెట్ కావాలండి. నేను తెలుగు అమ్మాయిని, నాకు తెలుగు కథలు అంటే ఇష్టం. నేను తెలుగు, నాకు హాలీవుడ్ ఈజీ అనిపించింది టాలీవుడ్ కన్నా, బికాజ్ ఆఫ్ ద రిస్ట్రిక్షన్స్ దట్ ఐ హ్యాడ్. సో ప్రతిసారి నేను తెలుగులో డైలాగ్ చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది. ఐ థింక్ మై ఫస్ట్ లవ్ ఎప్పుడు తెలుగు సినిమానే ఉంటుంది. పాన్ ఇండియా అనేది నేను హాలీవుడ్ చేసి వచ్చానండి బాబు, మీరు రావాలి నా దగ్గరికి. పాన్ ఇండియా ఏంటి, వరల్డ్ సినిమా చేశాను నేను. వరల్డ్ సినిమా చేశారు, బట్ కాకపోతే నేను అనేది అదే వరల్డ్ సినిమా చేశారు. నేను అనేది టోటల్ అప్పీలింగ్ ఉన్న సినిమా ఒకటి ఎప్పటి నుంచి ఏమన్నా అంటే ఐ డెంట్ రియల్లీ put my attention on it. Yes, because yes. I really wanted to look at, నేను గుండెలు గోదావరి చేసినప్పుడు తెలుగు తమిళం చేశాను, మరందేన్ మన్నిత్తేన్ అని. బట్ ఇట్స్ సో డిఫరెంట్ ఈచ్ స్టేట్. నాకు ఇక్కడే ఇంకా కంట్రోల్ లేదు అనుకుంటే ఇంకా మిగతా స్టేట్స్కి వెళ్ళి నేను సినిమా వరకు ఐఎమ్ ఓకే అండి, ఫస్ట్ కాపీ వరకు. దాని తర్వాత ఉంటుంది చూడండి బిజినెస్, వాళ్ళతో మాట్లాడాలి వీళ్ళతో, నాకు ఐఎమ్ నాట్ వెరీ గుడ్ అట్ దట్ అట్ ఆల్. అది ఇంకెవరైనా వచ్చి చేసి పెడితే బాగుందని అనిపిస్తుంది. సో ఈసారి కూడా నేను మైత్రి మూవీస్కి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. చాలా స్ట్రెస్ తీసేశారు నాకు యాజ్ దే ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ మై మూవీ, బికాజ్ దట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్. చాలా సినిమాలకి ఏరియాకి నేను 1 రూపీ చూసింది లేదని డిస్ట్రిబ్యూషన్కి ఇచ్చి. సో వాళ్ళేమో నాకు తర్వాత ఎగ్జిబిటర్స్ కలిసినప్పుడల్లా మా థియేటర్స్ ఫుల్ నడిచాయమ్మని, నేను అవునా మీకైనా వచ్చేది రాలేదు. సో అది నేను ఇప్పుడు కాదు ఎప్పటి నుంచి, అందుకే నేను ప్రొడ్యూసింగ్ తగ్గించేసా. వచ్చిన సినిమాలు చేసుకొని హ్యాపీగా ఉందాము. బికాజ్ ప్రొడక్షన్, యాజ్ ఐ సెడ్, ఫస్ట్ కాపీ వరకు నేను ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉంటాను. దాని తర్వాత లోకంలో ఉన్న డిప్రెషన్లన్నీ నా మీదకి వస్తాయి. నాకు అవసరమా, నన్ను ఎవడు అడిగాడు, నేను ఎందుకు చేశాను అనుకుంటూ.